దేవుని కొరకు ఎంత పని చేయగలుగుతున్నావు? నేను మరలా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఇంకొకరిద్దరు ఉన్నారు. ఒకటి దేమా, ఇహలోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత మార్కు, అతడు విడిచి వెళ్ళిపోయాడు. ఏం విడిచారు తెలుసా? వాళ్ళు పరిచర్యని విడిచి. ఈరోజు పరిచర్యను విడిచి వెళ్ళిపోతున్నారు చాలామంది. అంటే మందిరం కాదు, చేసే పనిని. మనం ఏం చేస్తాంలే, ఇదిగో ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, వైట్ డ్రెస్సులు వేసి వాళ్ళు చూసుకుంటారులే అని మనకెందుకు లేని మీరు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని పని అందరి భుజాల మీద పెట్టబడింది. ఎవరో ఒకళ్ళు చేస్తే జరిగేది కాదు దేవుని పని. మనందరం కలిసి దేవుని పని చేయగలిగిన వారమై ఉండాలి. ఈరోజు ప్రభు చెప్పమన్న మాటదే. దేమా ఇహలోకాన్ని ప్రేమించి పరిచర్యను విడిచి వెళ్ళిపోతున్నాడు. మార్కు చలికాలమని చలికి తట్టుకోలేక విడిచి వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యంలో రాయబడిన మాట. పౌలును విడిచి వెళ్ళిపోయాడంట. ఆ విడిచి వెళ్ళినాడు ఎందుకు తీసుకొస్తావని ఏమండి గొడవ పడ్డారు వాళ్ళు. నిజమే, విడిచి వెళ్ళిపోతున్నారు చాలామంది పరిచర్యను చేయలేక. దేవుని పని గొప్పది, మిక్కిది. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎంతవరకు బతకగలుగుతున్నావు? ఏమండి, దేవుని కృపను బట్టి ఒక ముద్ద లోపలికి వెళ్తా ఉంది. ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది. మన జీవితాన్ని నడుపుకోవడానికి మనకి చిన్నయో పెద్దయో ఉద్యోగాలు వ్యాపారంలో ప్రభువు ఇచ్చాడు. మన జీవితానికి ఇది చాలు కదా. మరి మిగిలిన జీవితంలో సమయాన్ని ఎంతో అంత దేవుని కొరకు, దేవుని ప్రేమను పంచిపెట్టడానికి ఆ చిన్న పెన్న వల్లే నువ్వు పరిచర్య చేయగలిగినట్లయితే ఏమండి, నువ్వు చేసే పని ఈరోజు కనబడకపోవచ్చండి, కానీ రాబో తరాల్లో నువ్వు చేసిన పని ద్వారా ఎంతోమంది మేలు పొందుకుంటారు.